అసలు మీరు ఒక విషయం చెప్పండి, యేసయ్య జైల్లో ప్రత్యక్షం అవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. అదే ఆశ్చర్యమైన కార్యాలు యేసుప్రభు చేస్తాడు. యేసుప్రభు ఒక అద్భుతమైన దేవుడు అని ఈ సాక్ష్యం బట్టి మీరు తెలుసుకోండి. చాలా మంది ఈ లోకంలో మారారు. యేసుప్రభు ఈ లోకంలో మార్చాడు. చాలా మందికి పాపులను వెతికి రక్షించుటకు దేవుని ప్రత్యక్షమైన అని బైబిల్లో ఉంది. అంటే ఎవరైతే ఎక్కువ పాపం చేస్తారో, దారి తప్పిన గొర్రె పిల్ల లాంటి వారిని దేవుడు రక్షించడానికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుణ్ణి ఎలాగైతే రక్షించడానికి వచ్చాడో అలాగా ఒక పాపిని దేవుడు రక్షించడానికి వచ్చాడు. మనం పాపులమై ఉండగా యుక్త కాలం మంది యేసుక్రీస్తు మన కోసమని చనిపోయిన బైబిల్ చెప్తుంది. అంటే యేసు ఎవరి కోసమని చనిపోయాడు? మన